కామెడీకి రాజా అతడే ఆలి రాజా. ఆలి రాజా ఎంటర్ అయ్యాడంటే మోగిస్తాడే బాజా బాజా బాజా. ఆజారే ఆజారే ఆటీన్ రాజారే, అందరితో సరదాగా ఎంజాయ్ చేయిస్తాడే. అలీతో జాలీగా, అలీతో జాలీగా, అలీతో జాలీగా, అలీతో జాలీగా. ఆలే. హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ ఆదాబ్. వెల్కమ్ టు అలీతో జాలీగా కండిషన్ సప్లై. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దాం. ఈ రోజు మన గెస్ట్, లెట్స్ వెల్కమ్ గీతా సింగ్. వెట్టి చేశాటే ముట్టుకున్నా నేను ఆ బ్రహ్మ, నీ పొళ్ళు నా సుట్టు పులరమ్మ. పాలతోనా పూలతోనా వెన్నతోనా చున్నుతోనా రంభావురు వశమే నీ చెమటతోనా. ఎట్టి టీ 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 ఎట్టి చేశాటే ముట్టుకుమ్మ నేను ఆ బ్రహ్మ, నీ ఒళ్ళే నా సుక్కు పులరమ్మ. ఓకే గీతా, సార్ ఎలా ఉన్నావు? బాగున్నానండి. మరి ఏమిటి పెంచారు? చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఆల్ వెజిటేబుల్స్. ఆల్ వెజిటేబుల్స్, ఎస్, మిక్స్డ్ వెజిటేబుల్స్ అన్ని ఎరగదీసావు అనమాట. అంతే. ఏం చేస్తున్నావు ప్రస్తుతానికి? నేను ఒక తమిళ ప్రాజెక్ట్ చేస్తున్నాను సార్. ఒక 2 తెలుగు పిక్చర్స్ చేస్తున్నాను. ఓకే, సో రీసెంట్గా సార్ మన కితకితలు హిందీలో వచ్చింది తెలుసా నీకు? అవును సార్. అది చూస్తుంటే నాకు ఇదేంటిది గీతా సింగ్ చేసిన కితకితల్లా ఉంది అని మా ఇంట్లో చెప్పా. ఆహా సో సార్, అది సినిమా చూసేవాళ్ళు నాకు తెలియదు, నేను చూడలేదు సినిమా అది. యూట్యూబ్లో కొద్దిసేపు చూసాను, ట్రైలర్ చూసాను సార్. ఓకే గీతా సింగ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సో ఇప్పుడు మనతో పాటు ఈ గేమ్లో అంటే పాల్పంచుకోవడానికి పెళ్లి కాని అబ్బాయిలు ఎవరన్నా? పెళ్లి కాని అబ్బాయిలు కాదు, ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, 2 పిల్లలు, మిమిక్రీ బ్రహ్మ, కామెడీ కింగ్, ఓకే మైకిల్ జాక్సన్ కజిన్, చాలా ఉన్నాయి. ఓకే ఓకే మరి ఇవన్నీ చెప్పడం కన్నా దాన్ని పిలిచేస్తే బాగుంటుంది. ప్లీజ్. లెట్స్ వెల్కమ్ శివారెడ్డి. శివ ఎలా ఉన్నావు? బాగున్నా అన్నయ్య. ఓకే, ఏం చేస్తున్నావు ప్రస్తుతానికి? ప్రస్తుతం 3 మూవీస్ రిలీజ్కి ఉన్నాయి. ఓకే, అండ్ ఒకటి టీవీకి ఒక షో చేస్తున్నాను. రైట్. అండ్ ప్రోగ్రామ్స్ యాజ్ యూజువల్. ఓకే, స్టేజ్ షోస్. బాగున్నారా ఫ్యామిలీ అంతా? అందరు బాగున్నారు. ఇప్పుడు ఈ మధ్యకాలం కొత్తగా ఏం చేయబోతున్నావు, ఆడియన్స్కి ఏం అలవాటు చేయబోతున్నావు? ఎందుకంటే శివారెడ్డి అంటే చాలా ప్రోగ్రామ్స్లో అద్భుతమైన మిమిక్రీ ఆర్టిస్టు, చాలా రకరకాల డిఫరెంట్గా చేస్తాడు. ఒక ప్రోగ్రాంలో వైఎస్ గారు, తర్వాత ఇంకో ప్రోగ్రాంలో చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళిద్దరూ నవ్వటం అనేది చాలా తక్కువ, ఎందుకంటే వాళ్ళకున్న స్ట్రెస్కి. బట్ ఆ టైంలో నువ్వు చేసే మిమిక్రీ వాళ్ళకి కొద్దిగా రిలాక్సేషన్ ఇచ్చింది. సో ఇప్పుడు ఏం చేయబోతున్నావు కొత్తగా? ఇప్పుడు అంటే ఇట్లా కాకుండా ఒక అంటే చెప్పేస్తే మొత్తం
క్లియర్ ఓపెన్ అయిపోద్ది, ఓపెన్ గంగం స్టైల్. అలా వద్దంట, అలా వద్దు, దాచేసి కానీ అప్పుడు చూపిస్తాను. తొందరలోనే తెలిసిపోతుంది అందరికి. వెరీ గుడ్ శివారెడ్డి, అండ్ డిఫరెంట్ శివారెడ్డిని డిఫరెంట్ యాంగిల్లో డిఫరెంట్ ప్రోగ్రామ్ లో చూస్తారు. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్న. ఓకే, సో మనతో పాటు ఇంకో నటిమణి వచ్చింది. జయప్రద. జయప్రద అంత పెద్ద రేంజ్, పెద్ద హీరోయిన్ కాదు, అంటే ఇలియానా, ఒక రేంజ్ హీరోయిన్. ఇలియానా, అనుష్క, ఇలియానా వాళ్ళకంట అంటే అనుష్క ఇలియానా కంట కొంచెం సన్నగా ఉంటది. అంటే నాకన్నా సన్నగా? నీకంటే సన్నగా ఉంటది. నువ్వు చూస్తే నీకు హీర్స్ వస్తుంది. అవునా? అబ్బా నేను అదే సైజ్ ఇలా తయారవ్వాలి అని చెప్పి పిలిచేనా? పిలిచేస్తా. లెట్స్ వెల్కమ్ జ్యోతి. జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే, నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తానే. జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే, నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తానే. కొత్తపేట కాడ కొంగు లాగేస్తానే, కొత్త రాజధాని నీకునే కట్టిస్తానే. చిచ్చుబుట్టి లాంటి వాణ్ణి రెచ్చగొట్టి సంపమాక కచ్చదీయదు కూడెక్కువ. జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే, నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తానే. కొత్తపేట కాడ కొంగులాగేస్తానే, కొత్త రాజధాని నీకునే కట్టిస్తానే. వెరీ గుడ్ గీతా, శివ, జ్యోతి ఏం చేస్తున్నావు ప్రస్తుతానికి? మూవీస్ తెలుగు అండ్ తమిళ్. ఓ తమిళ్లో కూడా ఈ మధ్యన ఎంటర్ అయ్యావా? యా, ఏం చేసావు తమిళ్లో? తమిళ్లో మొన్న రీసెంట్గా రిలీజ్ అయిన డాక్టర్ సలీం అండ్ ఉన్మయి ఒకటి జరుగుతుంది. తమిళ్ బాగా మాడుతున్నావు ఇప్పుడు మధ్యన? కొంచెం కొంచెం தெரியும். ఓకే, தெரியுமா? మేనేజ్ பண்ணீங்க. మేనేజ్ పண்றோம். ఓకే వెరీ గుడ్. తమిళ హీరోయిన్లు వచ్చి కొంచెం కొంచెం తెలుసు అంటారు. కొంచెం కొంచెం తెలుసు, ఈవిడ వెళ్ళి అక్కడికి వెళ్ళారు, కొంచెం కొంచెం తెలియం. తెలియం బలాంతం ఆవంతం. ఓకే గీతా సార్. అండ్ బాగా డిసప్పాయింట్ చేసావన్నా నన్ను. దేనికని? ఎవరో అమ్మాయిని పిలుస్తున్నావు అనుకున్నాను. ఓహో సన్నగా ఉంటుందని చెప్పేసరికి నువ్వు కొద్దిగా చాలా ఎక్స్పెక్ట్ చేసావు కదా. అంటే ఇప్పుడు పారిపోవడానికి ఛాన్స్ లేదు. ఇక్కడ జ్యోతి, ఇక్కడ నేను ఛాన్స్ లేదు. అంటే అటు జూబ్లీ హిల్స్, ఇటు బంజారా హిల్స్ మధ్యలో అమ్మిలిపేట. ఇద్దరు అందమైన అమ్మాయిల మధ్యన పెట్టావని నువ్వు ఫీల్ అవుతున్నా? లేదు, ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతున్నా. ఎందుకంటే ఇలా ఇద్దరు అమ్మాయిల మధ్యలో నిలబడ్డ సినిమాలు చాలా హిట్ అయినాయి. నారి నారి నడమ మురారి, ఎదురింటి మొగుడు, ఇరువురు భామల కౌగిలిలో స్వామి ఇరుకున పడి నీవు నలిగితివా. చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. నెగిటివ్గా కాదు, ఇతనే నిలబెట్టేట్టున్నాడు. ఓకే ఆల్ ది బెస్ట్ శివ, జ్యోతి, గీత. ఈ గేమ్లో 4 రౌండ్లు ఉంటాయి. ఫస్ట్ రౌండ్ 1 lakh, సెకండ్ రౌండ్లో 2 lakhs, థర్డ్ రౌండ్లో 3 lakhs, ఫోర్త్ రౌండ్లో 4 lakhs, టోటల్ కలిపితే 10 lakhs. ఫస్ట్ రౌండ్ ఆలీ చక్కర్కేలి, ఈ చక్రం. సో ముందుగా ఫ్రూటీని పిలుస్తున్నాం. లెట్స్ వెల్కమ్ ఫ్రూటీ. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abakashmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abakashmi. అన్నయ్య ఫ్రూటీ అన్నావు, మ్యాంగో వచ్చింది. సీజన్ సంబర్ కదా, సంబర్ లో మరి మామిడికాయలు వస్తాయి కదా, అందుకని అంటే కొద్దిగా మీకు ఆ ఉత్సాహం కల్పించాలని. చాలా ఉత్సాహం కలిగిందయ్యా. ఫ్రూటీ అంటుంటే మ్యాంగోని చూసేసరికి తబ్బిపోయి తర్వాత మాట్లాడదాంలే కానీ. ఓకే గీత, నీ తరఫున మా ఫ్రూటీ తిప్పుద్ది. ఫ్రూటీ తిప్పు. రెహమాన్. సో ఆయన గురించి 3 క్వశ్చన్స్ ఎల్ఈడి మీద నీ ఎదురుగా వస్తాయి.
రెడీయా మరి? రెడీ సార్. ఓకే గీత, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఏఆర్ రెహమాన్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ వచ్చిన సినిమా తొలి ప్రేమ. కాదు, నో నో లీ. గీత ఫాస్ట్. ఏఆర్ రెహమాన్ ఆస్కార్ అవార్డ్ బాలీవుడ్ సినిమా ఏది? బాలీవుడ్ సినిమా ఇది స్లమ్ డాగ్స్ మిలియనియర్. రైట్ ఆన్సర్. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించిన వెంకటేష్ సినిమా సూర్యవంశం. కాదు, నో సూపర్ పోలీస్. రైట్ ఆన్సర్. ఏఆర్ రెహమాన్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ వచ్చిన సినిమా. ఏఆర్ రెహమాన్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఏది? ఏది? లీ ఉంది కదా. కొమరం పులి. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. కాకపోతే గీత నువ్వు 46 సెకండ్స్లో చెప్పావు. సో ఇప్పుడు 45 సెకండ్స్లో శివ చెప్పాడు అనుకో, శివకి వెళ్ళిపోద్ది. 44 సెకండ్లో జ్యోతి చెప్పింది అనుకో, జ్యోతికి వెళ్ళిపోతుంది. సో అందుకోసం శివ అర్థమైపోయింది కదా నీకు? రెడీ శివ? మరి నీ సైడ్ నుంచి మా ఫ్రూటీ చక్రం తిప్పుద్ది. తిప్పు. నీకు ఇష్టమైన ప్రభాస్. హీరో ఇమిటేట్ చేస్తావు కదా. ఓకే ఓకే అడుగు. ప్రభాస్ వస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ ప్రభాస్ వచ్చాడు. ఓకే థ్యాంక్ యూ. కొంచెం అదే పుసుకున్న తమిళ హీరోనే వచ్చుంటే. సపోజ్ ఇప్పుడు ఈ రౌండ్కి కృష్ణరాజు గారు వచ్చారనుకో, సపోజ్ అక్కడ ఆ ప్లేస్లో ఉండగా ప్రభాస్ వచ్చాడనుకో, ఎలా ఉంటుంది ఆయన రియాక్షన్? నా యాల్ది పులి బిడ్డరా, చూడవే ఎంత బాగున్నాడో. బాబు ఎరగదీస్తాను బాబు, కానీ డిస్టర్బ్ చేస్తుంది బాబు. ఓకే శివ రెడీయా? రెడీ శివ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ప్రభాస్ ఆర్తి అగర్వాల్ జంటగా నటించిన చిత్రం పేరు? అడవి రాముడు. రైట్ ఆన్సర్. హీరోగా ప్రభాస్ నటించిన రెండో చిత్రం పేరు? మధ్యలో అక్షరం చూడు, బాగుంది కదా. అది దేవుడి మీద వస్తుంది. రాఘవేంద్ర. రైట్ ఆన్సర్. ప్రభాస్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన రెండో సినిమా? బాగుంది కదా. రైట్ ఆన్సర్. సో యాజ్ ఇట్ ఈస్గా 1 2 3 39 సెకండ్స్లో చెప్పావు. ఇప్పుడు జ్యోతి 38 సెకండ్లో కానీ నువ్వు చెప్పావంటే మేబీ నీకు గెలుచుకునే అవకాశం ఉంది. రెడీయా? ఫ్రూటీ తిప్పు. మై ఫేవరెట్ హీరో విక్రమ్. మీ ఫేవరెట్ హీరోనా? ఇప్పుడు 3 క్వశ్చన్స్ విక్రమ్ నుంచి వస్తాయి. టక్క 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 చెప్పలేదు అనుకో, ఫేవరెట్ అన్నావు కదా, ఎంత ఫేవరెట్ అనేది ఇప్పుడు అంటే తెలుస్తుంది. ఈ కన్ఫ్యూజన్, ఈ టెన్షన్ లో మర్చిపోతానేమో అని. ఏముంది టెన్షన్ అక్కడ నుంచొని చెప్పడానికి? అంటే ఆ టైం అయిపోతుంది కదా. అవునా? సరే అయితే రెడీయా మరి? రెడీ జ్యోతి, యువర్ టైం స్టార్ట్స్ నౌ. విక్రమ్ మణిరత్నంల కాంబినేషన్ లో వచ్చిన మూవీ ఏది? విలన్. రైట్ ఆన్సర్. విక్రమ్ ఐ సినిమా విలన్ గా చేసిన మలయాళం హీరో ఎవరు? మలయాళం హీరో అదే 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 విక్రమ్ నటించిన మల్లన్న మూవీ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? మల్లన్న. వి ఉంది కదా. అదే దేవిశ్రీ ప్రసాద్. రైట్ ఆన్సర్. విక్రమ్ ఐ సినిమాలో విలన్ గా మలయాళం హీరో దేవుడా దేవుడా. గో గో అంటే ఎవరు? గో. అయ్యో 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 అయ్యో. సురేష్ గోపి. రైట్ ఆన్సర్. ఓకే జ్యోతి. విక్రమ్ గారి గురించి అడగమన్నారు. అక్కడ విక్రమ్ గారు సినిమాలో నటించిన వేరే విలన్ అంటే నాకు ఎట్లా తెలుస్తుంది? విక్రమ్ గారి గురించి అలా కాదు కదా. ఇప్పుడు విక్రమ్ సినిమాలు చూస్తాం కాబట్టి డైరెక్టర్,
మ్యూజిక్ డైరెక్టర్ విలన్, వీళ్ళు కూడా సినిమాకి సంబంధించిన లే, ఒక క్వశ్చన్ అడగండి. మెయిన్ విక్రమ్ సినిమాలో నటించిన హీరో ఎవరు? విక్రమ్ సినిమాలో నటించిన హీరో అంటే నాగార్జున ఉంటుంది. ఓకే, సో జ్యోతి నువ్వు కూడా 46 సెకండ్స్లో చెప్పావు. అండ్ మీకు అర్థమైపోయింది కదా ఇప్పుడు. గీత 46, జ్యోతి 46 సెకండ్స్, అండ్ శివారెడ్డి 39 సెకండ్స్. మై బాయ్. ఇంకా టైం ఉందమ్మా. ఇది ఫస్ట్ రౌండ్. ఫస్ట్ రౌండ్ ప్రస్తుతానికి 1,00,000 రూపాయలు. ఏదో అలా నన్ను తృప్తిపరిచారు, శాంతిపరిచారు. అదే అదే. ఓకే, ఇప్పుడు మనం సెకండ్ రౌండ్ లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు ఆలీ రాజా బ్యాండ్ బాజా. అలీ రాజా బ్యాండ్ బాజా. ఎస్, చూశారు కదా పెద్దది డోరు. అవును. డోర్ లో నుంచి ఒక ఐటమ్ వస్తుంది. దానిపైన మీరు నుంచొని ఉంటారు. మీ ఎదురుగా 3 విజువల్స్ వస్తాయి. అవి టక 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 ఇప్పుడు ఎంత తక్కువ టైంలో చెప్పారో అలా చెప్పేస్తే స్పాట్ లో 2 లక్షలు ఇవ్వబడుతుంది. ఓకే గీత, రెడీయా మరి? సో ఇప్పుడు నిన్ను మా ఫ్రూటీ దగ్గర నుండి తీసుకెళ్తుంది అక్కడ దాకా. ఫ్రూటీయా? మీరు రారా? నేను వస్తే ఏ లాభం? అట్లీస్ట్ ట్రై. దానిపైన ఏంటి మన ఇద్దరమా? ఆడు నేను ఓకే అయితే కానీ నువ్వు ఎక్కడ సరిపోతావు? గీత రెడీయా? రెడీ అండి. రెడీ, ఓపెన్ ద డోర్. ఏంటది? భోజనానికి కూర్చున్నావు. అంటే దూకాలి కదా, భయం వేస్తుంది. ప్రిపేర్ అయిపోతున్నా ముందే ప్రిపేర్ అవుతున్నాను నేను. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ధనం ప్రసన్నవదనం ధ్యాయ సర్వజ్ఞోపి శాంతే గజానన పద్మార్కం గజానన మనసం ఏకదంతం ప్రాణాయామ ఏకదంతం ఉపాస్మహే. రెడీ? సెంటర్ ఉండు కరెక్ట్ గా. రెడీ. ఓకే ఓకే. అన్నా నువ్వు అబ్జర్వ్ చేసావా? ఏంటి? సెట్ అదురుతుంది, ఆమె కాదు. ఓకేనా? అమ్మో నాకు భయం వేస్తుంది. పట్టుకోవా? ఫ్రూటీ ఫ్రూటీ. డోర్ క్లోజ్. ఓకే గీత రెడీయా? రెడీ Come on. రెడీ. నాకు భయం వేస్తుంది. రెడీ రెడీ గీత, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఈ 2 బొమ్మల్ని చూస్తే గుర్తొచ్చేది ఏంటిది? ఏంటి? వివాహ భోజనం. రైట్ ఆన్సర్. ఈ 2 బొమ్మలు చూస్తే కలిపితే కామన్ పాయింట్ ఏంటి? గుర్రం. రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. అడిగాను. ఈ 2 బొమ్మలు కలిస్తే కామన్ పాయింట్ ఏంటి? టైలర్. అడిగాను. ప్లీజ్ ఆపండి. డ్రమ్ డ్రమ్ రైట్ ఆన్సర్. వెరీ గుడ్, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. గీత 39 సెకండ్స్ లో చెప్పావు. వెరీ గుడ్. 3. ఇప్పుడు దూకుతావా వచ్చేస్తావా? అమ్మ వచ్చేస్తాను. వచ్చేస్తావా? ఒక్కసారి కూడా పెళ్లి కాలేదు నాకు. అంటే మా బావ ఒప్పుకోవట్లేదండి. ఏం చెప్పాలి? ఇది ఒక్కసారి కూడా? ఒక్కసారి కూడా ఒప్పుకోవట్లేదు. పెళ్ళి ఒకటేనా? అది కూడా కావాలి. అది కూడా కావాలి. అది కూడా డ్రమ్ దగ్గర గ్యాప్ ఇచ్చావు. అవును సార్, కొంచెం కన్ఫ్యూజన్. టెన్షన్ లో ఏ డ్రమ్ అర్థం కాలే. నీ డ్రమ్ ఆ డ్రమ్. ఓకే రైట్ ఆన్సర్. 39 సెకండ్స్ లో చెప్పావు గీత. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. ఓకే ఫ్రూటీ, శివారెడ్డిని దగ్గరుండి తీసుకెళ్ళి ఒక ఆట ఆడించు. శివ రెడీయా?
ఓకే ఫ్రూటీ ఒక ఆట ఆడించమందాను, ఇక్కడ గేమ్ ఆట ఆడించమందాను. తీ తలుపు తీ. ఓకే రెడీయా? రెడీయా శివ? ఓకే క్లోజ్ ద డోర్. రెడీ శివ? యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఈ రెండు బొమ్మల్ని కలిపే కామన్ పాయింట్ ఏంటి? సైకిల్, టమాటా, సైకిల్ బొమ్మ, ఇది హ్యాండిల్, టమాటా. రైట్ ఆన్సర్. ఈ రెండు బొమ్మల్ని కలిపే కామన్ ఏంటి? ఏంటి? ఆ మనిషి టై కట్టుకుంటాడు. పుట్టపు దొరకదిలిండో ఎవడికి విడు దొరకడులెండో ముదురండో గడు సండో తోడిగేను ముసుగండో ఉప్పు కప్పు రంగు నొక్కలుపు నుండో విడిలుకు చూసి మోసపోకండో ఎదవండో బడవండో వలలో పడకండో కమో కమో మోస్ట్ కన్నింగు కమో కమో మస్త్ టైమింగు. ఏంటది? టైలా? కాదు, 9. 9 టైలు, 9 మంది. కామన్ పాయింట్ 9. కమో కమో రైట్ లలో రంగు. అన్న ఇక్కడ ఈ 9 అక్కడ ఆ 9 లెక్క పెట్టేసరికి సో సెకండ్ దానికే ఆల్రెడీ ఫాలో అయిపోయావు కాబట్టి 32 seconds లో జస్ట్ ఒకటే చెప్పావు. గీత నీకు అవకాశం ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. స్టిల్ లక్షలు. ఐ హోప్. ఓకే జ్యోతి రెడీయా మరి? ఓకే నీకు బాగా క్లోజ్ ఫ్రెండ్ కదా? ఎక్కడ కలుసుకున్నాను మీ ఇద్దరు? ఫస్ట్ మై బర్త్డే వేరే ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కలిసాము. తర్వాత ఇద్దరం కలిసి మూవీ చేసాం సార్, కరెంట్ తీగ. కరెంట్ తీగలోనా? ఓహో, మీరు ఎప్పుడు పాస్ అయిందా మీ కరెంటు? కరెంట్ తీగలో మేము ఇద్దరం చేసాం. నువ్వు నా కాంబినేషన్ కాదు. కాంబినేషన్ కాదు కానీ ఒకే మూవీ చేసి అలా పరిచయం. అక్కడ కనెక్షన్ స్టార్ట్ అయింది. మీరు ఎప్పుడు కలిసి? ఇప్పుడు 1947లో. నేను కొట్టలేదు. అప్పుడే వచ్చింది. ఏది స్వతంత్రం? వెళ్ళు, తీసుకెళ్ళు. రెడీయా జ్యోతి? రెడీ. రెడీ. ఓపెన్ ద డోర్. నిల్చోడ విధానం తెలిసిపోతుంది. ఇదంతా నాకు ఒక లెక్క. వెనక్కి ముందు ఓపెనింగ్స్. రెడీ? క్లోజ్ ద డోర్. రెడీ జ్యోతి? వద్దు నెట్టద్దు. వద్దు ఫ్రూటీ. ఫ్రూటీ వెళ్ళిపో, డోర్ వేశారు. రెడీ? రెడీ జ్యోతి? చూడండి కల. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఈ రెండు బొమ్మల్ని చూస్తే గుర్తొచ్చే సినిమా ఏ పేరేంటి? రాజేంద్రుడు గజేంద్రుడు. రైట్ ఆన్సర్. ఈ రెండు బొమ్మల్ని కలిపే కామన్ పాయింట్ ఏది? గూగుల్. గూగుల్ తిరిగేసి ఉల్టా, ఐ మీన్ అప్సైడ్ డౌన్. రైట్ ఆన్సర్. I will marry you. చెప్పులు. Follow me. Oh, what the? ఈ రెండు కలిపి కామన్ పాయింట్. ఎవరో నీవని అనకు,
కళ్ళతోని గుండె తట్టి చూడు, ప్రేమ నాడి కాస్త పట్టి చూడు. విల్ యు మ్యారీ మీ? అక్కడ ఏంటి ప్లీజ్ విల్ యు మ్యారీ మీ? ఇక్కడ ఏంటి కామన్ పాయింట్ ఏంటి అక్కడ? ఫాలో మీ. ఆ, విల్ యు ఫాలో మీ? వాట్ ఇస్ దట్? విల్ యూ మ్యారీ మీ? Me. ఫాలో మీ. మీ మీ ఆ, అక్కడ మీ కాదు మీ మామ మీ. విల్ యు మ్యారీ మీ? అక్కడ చూడండి అంకమ్మ. ఇది చాలాసేపు ఆలోచించావు. నో నో, విల్ యు మ్యారీ మీ అంటే చెప్పించి కొడతాను అన్నట్టు ఉంది. అది సంథింగ్ అంటే నేను ఆ రేంజ్ లో ఆలోచించాను. కాదు నువ్వు ఆ చెప్పు చూస్తావు తప్ప కింద ఆ ఇది చూస్తా అచ్చులు. నేను ఏం చూసానంటే విల్ యు మ్యారీ మీ ఇట్స్ ఎ క్వశ్చన్ మార్క్ అండ్ ఫాలో మీ ఇట్స్ జస్ట్ ఎ స్టేట్మెంట్ లైక్. అవునా? అందుకే అది అంత ఆలోచిస్తే అది వెనక్కి వెళ్ళిపోతుంది. అది ఇక్కడ కొంచెం బుర్రలో గుంజు తక్కువ. దట్స్ ది. నేను చాలా బియాండ్ ఇట్ ఆలోచించాను అందుకని. దా 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 Very good. ఎక్కువ బుద్ధి తక్కువ దా. గీత వెరీ గుడ్, సూపర్. సో జ్యోతి, శివారెడ్డి 32 సెకండ్స్లో కూడా చెప్పలేకపోయావు. జ్యోతి 30 సెకండ్స్లో కూడా చెప్పలేకపోయావు. ఈ రౌండ్లో నువ్వు 3 చదివా కాబట్టి అంతే 2 లక్షల రూపాయలు గెలుచుకున్నావు. అంతే. దా గీత సింగ్. పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, వెచ్చని వయసు ఎండుగ చేసుకో. జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే, నీ జాం పండు లాంటి బుక్క నొక్కేస్తానే. హ్యాపీయా గీత? చాలా. ఆ? అంటే కొంచెం 50% హ్యాపీ, ఇంకా 50% ఇంకా ఉంది. ఓకే, ఇప్పుడు మనం థర్డ్ రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు ఆలీ చేతిలో గోలీ. ఆ, ఆలీ చేతిలో గోలీ. గోలీ. ఆ గోలీ అంటే గోలీ ఎవరి చేతిలో పెట్టొచ్చండి? గోలియా గోలీలానా? గోలీ గోలీ రండి, ఆ గోలీ తిరిగి వెళ్దాం. చూసా కదా? చెయ్యి. చెయ్యి. ఇది నీ చెయ్యి. ఆ, నువ్వేమనుకున్నావు జ్యోతి? చెయ్యే. తను కూడా చెయ్యి అనుకుంది. కయ్యి కయ్యి. ఇది చెయ్యి, అది కయ్యి. ఓకే, సో ఇగో ఇవి గోళీలు. బాల్స్. నాట్ బాల్స్, గోలీస్. No, these are balls, right? అంటే ఇది చూడటానికి బాల్, బట్ మేము అలా గోలీ అని పెట్టాము. అదేంటంటే అది అలాగా తిరుగుతూ ఉంటది. ఏది గోలియా? కాదు, అది కాయ. కడ్డి తిరుగుతుంది. ఆ కర్ర అది మీ కాలికి తగలకూడదు, తగిలి కింద పడకూడదు. పడితే యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ గోళీలు ఇందులో పడుతూ ఉంటాయన్నమాట. ఎక్కువ గోళీ పడితే వాళ్ళు ఓడిపోయినట్టు, తక్కువ గోళీలు పడితే వాళ్ళు గెలిచినట్టు. అది మ్యాటర్. అర్థమైంది కదా? సో ముందుగా నువ్వు వెళ్తావా? నేను వెళ్ళను. మరి వెళ్తావా? వెళ్ళవు. మగాళ్ళు పంపిద్దాం. ఓకే, ఒక్క మగాడు. రెడీయా? ఇలాంటి గేమ్లు ఆడేటప్పుడే రావాలన్నా మోకాలు నొప్పులు. మోకాలు నొప్పులా? అప్పుడే ఏజ్డ్ ఓహో. 6. ఓకే, రెడీ రెడీ శివ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. కామెడీ కే రాజా అతడే ఆలి రాజా. ఆలి రాజా. ఎంటర్ అయ్యాడంటే మోగిస్తాడే బాజా, బాజా, బండు బాజా. ఆచారే ఆచారే ఆటీన్ రాజారే, అందరితో సరదాగా ఎంజాయ్ చేయిస్తాడే. అల్లితో జాలీగా, అల్లితో జాలీగా, అల్లితో జాలీగా, అల్లితో జాలీగా. మసా కాయ్ మసా కేళి కేళి ఆడు హోలీ. కాజా కాజా మడత కాజా. ఆలే 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 ఆలే. నాన్ స్టాప్ నవ్వుల మహారాజు, ఫన్నీ మాటల మహారాజు. మహారాజు
కామెడీ రాజ్యంలో ఇతడే రా రాజు. శివ వచ్చే ఇది వచ్చేటట్లేదు. ఇది ఆగదు ఇంకా అదే ఆగ ఆగింది దా వచ్చేసి శివ ఎలా ఉంది ఫీలింగు? చాలా బాగుందన్నా. అది మామూలుగా బయట చూసే తొక్కలో కర్ర అని చెప్పేసి కాలుతో తనుకుంటూ వెళ్ళిపోతాం. అవును. ఇక్కడ దాన్ని చూస్తుంటే ఏదో పెద్ద తాచుపాము పీక మీద కత్తి వస్తున్నట్టు ఫీలింగ్ ఉంది. సరే ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే దీంట్లో 20 ఉంటాయి. దీంట్లో ఎన్ని పడ్డాయి ఇప్పుడు? 20లో 5 ఉన్నాయి, 15 పడ్డాయి. 15 పడ్డాయి. 15 ఏం చేసుకున్నావు అంటే ఫస్ట్ చాలా బాగా ఆడావు. 15 కాబట్టి ఇప్పుడు 14 జ్యోతి గోళీలు వేయించుకుందనుకో, తను గెలిచిందను. 13 గోళీస్ కానీ గీతా సింగ్ వేయించుకుందనుకో, నువ్వు గెలిచినట్టు. 15 కదా, దీనికి తక్కువ ఉన్న ఎవరున్నా కూడా వాళ్ళకి గెలిచినట్టు. ఈ రోజు 3 లక్షలు. రెడీయా మరి? సో మీ ఇద్దరు ఎవరు వెళ్తారు ఇప్పుడు? సరే వెళ్ళు. రెడీయా? ఇది ప్రాపర్ గా బ్యాలెన్స్ లేదు. ప్రాపర్ గా బ్యాలెన్స్ అంటే పెద్ద అక్కడ ఏమైనా పెట్టాలి కింద. రెడీ? కాదు, ఒక సోఫా వేయమంటావా? రెడీయా? అంతే అంతే. రెడీ రెడీ జ్యోతి, యువర్ టైం స్టార్ట్స్ నౌ. కామెడీకి రాజా అతడే ఆలి రాజా. ఎంటర్ అయ్యాడంటే మోగిస్తాడే బాజా. ఆచారే ఆచారే ఆటీనే రాజారే, అందరితో సరదాగా ఎంజాయ్ చేయిస్తాడే. అల్లితో జాలీగా, అల్లితో జాలీగా, అల్లితో జాలీగా, అల్లితో జాలీగా. మసా హాయ్ మసా కేళి కేళి ఆడు హోలీ కాజా కాజా మడత కాజా. ఆలే 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 నాన్ స్టాప్ నవ్వుల మహారాజు, ఫన్నీ మాటల మహారాజు. కామెడీ రాజ్యంలో ఇతడే రా రాజు, ఇతడే రా రాజు. ఏమైంది ఏబి? వచ్చే కొట్టకు అయింది అది. డైరెక్టర్ కనిల్ ఇదిగో కావాలంటే ఇచ్చేస్తారు. అలా చేయకు. ఎలా ఉంది? దూల తీరింది. దూల తీరిందా? సో ఇప్పుడు దీంట్లో ఎన్ని ఉన్నాయి అంటే ఎన్ని గోళీలు పడ్డాయి? 16 గోళీస్ పడ్డాయి. 16 ఓకే. 15 ఇక్కడ, 16 ఎక్కడ? ఇప్పుడు నువ్వు 14. ఓకే గీత రెడీయా మరి? రెడీ. 14 గోళీస్కి టార్గెట్ చేసుకో. దానికంటే ఎక్కువ పడ్డాయంటే ఏళ్ళ దుకాణం బంద్. వెళ్ళు గో. అది నువ్వు తీసుకోకు, ఆయన ఇస్తాడు కావాలంటే. ఇవ్వండి. అదిగా మొత్తం బాల్స్ ముందే వేసి, మొత్తం బాల్స్ ఇవాళ ఎక్కినట్టే నువ్వు. మొత్తం బాల్స్ ముందే వేసి. ఏ వెట్టి చేశాడే ముద్దుకుమ్మ నేను ఆ బ్రహ్మ, నీ పొళ్ళె నాజుకు పూలరమ్మ. పాలతోనా పూలతోనా వెన్నతోనా చున్నుతోనా గంధావురు వశమే నీ చెమటతో. అంతే అంతే, వదలకండి. ఇట్టే ఉండండి. ఉందాం వెనకకుందాం. కాదు
మీరు వెళ్ళకండి, అక్కడే ఉండండి. మళ్ళీ పడితే మళ్ళీ లేపడానికి మీరు అది చేయండి, పడిపోతుంది స్టార్ట్ ఇక్కడ. చేయండి. అది తిప్పు. జంప్. కామెడీకి రాజా అతడే ఆలి రాజా. ఎంటర్ అయ్యాడంటే మోగిస్తాడే బాజా ఆజారే ఆజారే ఆటీని రాజారే, అందరితో సరదాగా ఎంజాయ్ చేయిస్తాడే. అల్లితో జాలీగా, అల్లితో జాలీగా, అల్లితో జాలీగా, అల్లితో జాలీగా. మసా తాయ్ మసా కేళి కేళి ఆడు హోలీ కాజా కాజా ఆడా కాజా ఆలే 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 ఆలే. నాన్ స్టాప్ నవ్వుల మహారాజు, ఫన్నీ మాటల మహారాజు, మహారాజు కామెడీ రాజ్యంలో ఇతడే రారాజు, ఇతడే రారాజు, ఇతడే రారాజు. వెరీ గుడ్ గీత, ఫెంటాస్టిక్. విన్నర్. చుమ్మ చుమ్మ ఆడే చుమ్మ 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 లేలే చుమ్మ చమ చమ చం చం చన లింగలింగలే లింగలింగలే అరే హెల్ప్ బావా, బావా, బావా. బావది కావాలి. మన ఇద్దరం కలిసిమెలిసి ఉందాం దా అని పిలుస్తుంది. కలిసి ఉన్నాం. సండే హాలిడే, మండే ట్యూస్డే వెనస్డే నువ్వు, థర్స్డే ఫ్రైడే సాటర్డే ఈవిడి, తగిలిపోతుంది చూడు. సండే ఫ్రీ. ఇది ఎలా చెయ్యి చెయ్యి. పారిపోయిండ్రు. అని ఎన్నాళ్ళకి ఇది కొనిన తర్వాత ఇది చాలా ఆనందపడుతుంది ఇవాళ. అంటే నాకు తగ్గట్టు సరుకు వచ్చిందని. ఎలా ఉంది గీత ఎక్స్పీరియన్స్? కానీ నువ్వు మాత్రం అబ్బా ఇన్నిసార్లు ఎగిరావో అక్కడ. అబ్బా నిజంగా అండి, చూడముచ్చటేసింది నాకైతే. చేస్తుంది. అబ్బబ్బబ్బబ్బ, అద్భుతం. కాదు ఇప్పుడు నువ్వేంటి మీరు సపోర్టింగ్కి వెళ్ళారా లేకపోతే ఏంటి అసలు? నా లైఫ్ లో చాలా కష్టాలు పడ్డా గానీ ఇంత కష్టం. ఒక చెయ్యి బరువుని లేపలేకపోయాను. ఆమె చెయ్యిని ఇలా లేపుతా ఉంటే నేను ఆటోమేటిక్ ఇట్లా కిందికి వెళ్తా ఉన్నాను. ఈ చెయ్యి పైకి లేస్తా ఉన్నా కొద్దికి నేను కిందికి అయిపోతాను, అంత బరువు ఉంది. సో దీన్ని బట్టి నీకు అర్థమైపోయింది కదా ఎవరు గెలిచారనేది. నేనే. ఎస్ 100% నువ్వే గెలిచి ఉండాల్సింది. ఇక్కడ గెలిచాడు, అక్కడ తేల్చుకున్నారండి. ఓకే. ఓకే వెరీ గుడ్. గీత 20 గోళీలు, జ్యోతి 16 గోళీలు, శివారెడ్డి 15 గోళీలు. వెరీ గుడ్, సూపర్. కమ్. పుట్టపు దొరకదిలిండో ఎవడికి విడు దొరకడులెండో ముదురండో గడు సండో తోడిగేను ముసుగండో ఉప్పు కప్పు రంగు నొక్కలుపు నుండో విడిలుకు చూసి మోసపోకండో ఎదవండో బడవండో వలలో పడకండో కమో కమో మోస్ట్ కన్నింగో కమో కమో మస్త్ టైమింగో కమో కమో. వెరీ గుడ్. ఫస్ట్ రౌండ్లో శివ 1 లక్ష గెలుచుకున్నావు, సెకండ్ రౌండ్లో 2 లక్షలు గీత గెలుచుకుంది, ఇప్పుడు థర్డ్ రౌండ్లో 3 లక్షలు నువ్వు గెలుచుకున్నావు. ఆ 1 లక్ష ఈ 3 లక్షలు కలిపితే ఎంత? 4 ఉన్నాయా లేవా అక్కడ చూసుకో. ఉన్నాయన్నా? 4 ఉన్నాయా? 1 లక్ష కొట్టేసిందా? ఇచ్చేయాలి కదా, అలాగే కొట్టేయకూడదు కదా. అడగట్లేదుగా. గెలుచుకోవాలి, అలా కొట్టేయకూడదు. ₹2 కాదమ్మా, ఓకే ఇచ్చేసే. ఇద్దరు ఆడపిల్లలు గల్లోని. నీ పెర్ఫార్మెన్స్ నేను మెచ్చి తిని. లేలో ఎంజాయ్ గారు. ఇప్పుడు మనం 4th రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు ఆలీ రాజా ఇస్తాడు కాజా. సో ఈ కాజా ఏంటంటే నీకు కావాలా? కాజా కావాలా? ఇస్తా, గ్యారెంటీగా ఇస్తా. ఓకే ఏంటంటే నేను ఒక పాట మీద పర్ఫార్మెన్స్ చేస్తాను, అది బాగా కాన్సన్ట్రేషన్ చేసి బాగా గుర్తుపెట్టుకోండి. 4 క్వశ్చన్స్ మిమ్మల్ని నేను అడుగుతాను. ఈచ్ క్వశ్చన్కి 1 lakh, 4 క్వశ్చన్స్కి 4 lakhs. కాకపోతే నేను వచ్చాక అది ఎవరైతే ముందుగా నొక్కుతారో వాళ్ళ లైట్ వెలుగుతుంది.
అది నొక్కగానే మీ లైట్ వెలుగుతుంది. ఎవరైతే లైట్ వెలిగిందో నేను వాళ్ళ క్వశ్చన్ అడుగుతాను, మీరే చెప్పాలి. ఓకే, ఇది కానీ తప్పు అయితే ఇక మీకు ఛాన్స్ లేదు, ఎలిమినేట్ అయిపోయినట్టే. ఓ. సో ఇది మ్యాటర్. ఓకేనా? పిలిచేద్దాం అలీరాజాని. పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ అలీరాజా. అలీతో చాలిగా అందరి మనసును దోచేస్తున్నాడే కన్నే గీతి కన్నే గుండెలే ఎండలో మనలో మంచులో ముంచేస్తున్నాడే నిన్ను చూడకుంటే చాలు చెప్పల్లో నా పింపుల్ నీ చూపే తాకిందంటే పొగల్లోన టెంపుల్ నువ్వు లేని లైఫ్ అంటేనే సైకిల్ లేని హ్యాండిల్ నా తోడై నువ్వే ఉంటే 1000 వాట్స్ క్యాండిల్ హై ముట్టుకుంటే నువ్వు సిగ్గులని పంక్చర్ ముట్టడించి వేసే ముద్దుతోనే టెన్షన్ అప్పగించినావే సోపులున్న లోకర్ మంట పెట్టినావే గుండెల్లో నా క్రాకర్ కమ్ ఆన్ యు ఆర్ మై బ్యూటీ ప్యాకెట్ Hey, come on, you are my Raja Rocket too. వాటి కుర్రోడే అందరి మనసును దోచేస్తున్నాడే కన్నే గీతి కన్నే గుండెలే ఎండలో వానలో మంచులో ముంచేస్తున్నాడే Come on, you are my pillar bullet. Come on, you are my karate too. నిన్ను చూడకుంటే చాలు చెప్పల్లో నా పింపుల్ నీ చూపే తాకిందంటే పొగల్లోన టెంపుల్ ఓకే, గీత, శివ, జ్యోతి ఏంటిది? గీత అన్నారు, క్వశ్చన్ టెస్ట్ చేస్తున్నాం. కాదు, పేర్లు స్కూల్లో పలకగానే నువ్వు వచ్చానండి అంటే ఎస్ సార్ అని చెప్పి ఎస్ సార్ అన్న పోయి నొక్కావా? ఓకే గీత, రెడీయా మరి? రెడీ సార్. ఎంత గెలుచుకున్నావు నువ్వు? నేను 2 lakhs. 2 lakhs. శివ, నువ్వు గెలుచుకున్నావు. 4 lakhs. నువ్వు నేను మీ మనసు గెలుచుకున్నాను. నా మనసు గెలుచుకున్నావా? ఓకే రెడీయా? నేను ముందే 4 questions. ఫస్ట్ క్వశ్చన్, అలీరాజా తన హీరోయిన్ ని నడుమును ఎన్నిసార్లు నేను ముందు శివారెడ్డి. చేశాను కానీ నాకు వెలగలేదు. నొక్కాడు. See, నాది వెలగట్లేదు. దిస్ ఇస్ నేను అది నీ ప్రాబ్లం. ఒక్కసారి వెలిగిన తర్వాత వేరే వాళ్ళది ఎలగదు, అది అవునా? మ్యాటరు. ఓకే శివారెడ్డి, క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి? ఈ లోపల మీరు నొక్కేస్తున్నారు. క్వశ్చన్ మీదే, ఆన్సర్ మీదే, నేను చెప్పను. హీరో గారు హీరోయిన్ ని నడుము మీద ఎన్నిసార్లు గిల్లాడు? ఆ, ఒక్కసారి. ఆ? ఒక్కసారి. ఒకసారి షూర్, ఎడం చేత్తో గిల్లాడు. ఒకసారి ఎక్స్ప్రెషన్ ఏంటి? అయ్యో నిజంగా ఆన్సర్ చెప్పేసావు నా ఎక్స్ప్రెషన్. నేనా లేదా? ఒకసారి కదా రైట్ ఆన్సర్. నిన్ను చూడకుంటే చాలు చెప్పల్లో నా పింపుల్ సెకండ్ క్వశ్చన్, అలీరాజా తన గ్యాంగ్తో ఎన్నిసార్లు హైఫై చేశాడు? వన్ టైం. షూర్. ఇట్స్ గెస్ బట్ ఇట్స్ వన్స్. యా. ఎక్కడ మమ్మీ డాడీ ఎక్కడ? ఒకరు డెట్రాయిట్ లో, ఒకరు న్యూ జెర్సీలో కలిసి ఉంటారు.
ఓకే జ్యోతి, నువ్వు చెప్పింది రాంగ్ ఆన్సర్ కాదు, రైట్ ఆన్సర్. ముట్టడించి వేసే ముద్దుతోనే టెన్షన్ అప్పగించినావే సబ్బులున్న లోకర్. థర్డ్ క్వశ్చన్, ఆలీ రాజా తన గ్యాంగ్తో ఎన్నిసార్లు వేవ్ స్టెప్స్ చేసాడు? తెగ నొక్కిందిలే, తెగ నొక్కిందిలే. ఓకే, 2 waves. 2. 2 Yes, 2 waves. షూర్. Yeah, pakka. విచ్ వేస్ Waves, these waves. That's a formation kind of thing. 2 waves. Ante. వాట్ ఎవర్ దిస్ వేవ్స్? No, hand waves. Only hand waves. ఆయన అట్లా చెప్పలే, జ్యోతి. వేవ్స్ అన్నాడు. రైట్ ఆన్సర్. కిర్రాకు కిర్రాకు రాకు రాకు పుట్టించావే. కిర్రాకు 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 రాకు గాక పెట్టించావే. ఫోర్త్ క్వశ్చన్, రెడీ? ఆలీ రాజా సాంగ్లో తోపుడు బండి కాకుండా ఎన్ని వెహికల్స్ స్టేజ్ పైన ఉన్నాయి? జ్యోతి. 1, 2, 3. తోపుడు బండి కాకుండా 3 vehicles. One is bike, one is cycle, and the other one is scooty. 3. 3. తోపుడు బండి కాకుండా, yeah, 3 vehicles. షూర్. Sure, పక్కా. నో. అదేంటి? తోపుడు బండి కాకుండా ఎన్ని బళ్ళు వేదిక మీద ఉన్నాయని చెప్పాను. అవును, స్టేజ్ పైన ఉన్నాయి. స్టేజ్ మీద ఉన్నాయి. అవును. 1, 2, 3 సైకిల్, బైక్ అండ్ స్కూటీ. సైకిల్ బండి ఎట్లయితుంది? ఎన్ని బళ్ళు ఉన్నాయి? బళ్ళు సైకిల్ బళ్ళు ట్రాన్స్పోర్టేషన్, యా, వెహికల్స్. సైకిల్ అనుకోవచ్చు. యా, 3 అన్నా కదా? రైట్. నో, నో, రైట్. దట్ ఈస్ ఏ రాంగ్ ఆన్సర్. అవునని నేను అనుకుంటున్నాను, కాదని నువ్వు అనుకుంటున్నావు. చూసుకో. కాదని డెఫినెట్ గా అనుకుంటున్నాను నేను. సరే, అవును అవును, రాంగ్, రైట్ ఆన్సర్. సారీ, ఇది రైట్ ఆన్సర్ అని అనుకుంటున్నాను. నువ్వు చూసుకో. తెలుగు వచ్చా కదా నీకు? ఏముంది అక్కడ? 3 ఉన్నాయి. రైట్ ఆన్సర్. వెరీ గుడ్ జ్యోతి, 4 lakhs గెలుచుకున్నావు. సూపర్. Come to the party, Subbalakshmi. Welcome to the party, Appalachmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Appalachmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Appalachmi. Come to the party, సుబ్బలక్ష్మి. welcome to the party. ఓకే, గీతా సింగ్ 2 lakhs నువ్వు గెలుచుకున్నావు. శివ 4 lakhs నువ్వు గెలుచుకున్నావు. జ్యోతి 4 lakhs నువ్వు నేను గెలుచుకున్నావు. అసలు గెలుచుకోనేమో అనుకున్నాను, కానీ లాస్ట్ చెప్పేసి ఏంటి ఇది? అంటే నువ్వు నీ తెలిసింది అని. ఎక్స్ప్రెషన్ చూస్తుంటే నేను హింట్ ఇచ్చినట్టు అని అంటున్నా. ఓకే, ఎనీహౌ, ఇగో మనం గెలుచుకున్నాం. అదే. That's it. మనం. అందరం కొట్లాడుకోవద్దు. మనం అంటే అక్కడే. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ వచ్చే వారం ఇంకో ఎపిసోడ్లో కలుసుకుందాం. టిల్ దెన్, గుడ్ నైట్, శుభరాత్రి, షబ్బకే. Come to the party, Subbalakshmi. Welcome to the party, Appalachmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Appalachmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Appalachmi. Come to the party, సుబ్బలక్ష్మి. welcome to the party. గాలితో టైరు, కరెంటుతో వైరు, మరి అలితో జాలిగా. తొందరగా ఏ, చెప్పేసి. తనకు స్లిమ్ కావాలని బాగా కోరిక ఉంది. స్లిమ్ డాగ్స్ అంటే బక్క చిక్కిపోయి కుక్కలు నడవకుండా. అంటే ఫీలింగ్ అన్నమాట కొంచెం. ఏముంటదిలే, పరుపులు చాలా మెత్తగా ఉంటాయి. పరుపుల గురించి ఆలోచిస్తున్నా, నా గురించి కాదు. ఎస్, రెడీ, అలా ఉండాలి. రెడీ సార్. రెడీ, టేక్. ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే ఆ డైరెక్టర్ని ఇక్కడ పిలిచి ఇవ్వాలి. గ్యాప్లోనా? చాలు, అలాగే పెట్టేసి.
అన్నాడు అలా ఆవిడ వెళ్ళిపోద్దాను ఇప్పుడు వెళ్ళవా యా వర్క్ డెడికేషన్ రెడీ డైరెక్ట్ ఎక్కించండి చెయ్యబండి చూసారా అది ప్రేమా